ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా 18వ రోజు కొనసాగుతోంది. గంగా, యమున, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 27 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఇవాళ ఉదయం 8 గంటల వరకు దాదాపు 55 లక్షల మంది నదీ స్నానాలు ఆచరించినట్లు తెలిపింది. మరోవైపు కుంభమేళా జరిగే రోజుల్లో మౌని అమావాస్యను భక్తులు పవిత్రంగా భావిస్తారు. ఈ నెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా ఏకంగా 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాకుంభమేళాలో వీవీఐపీ పాస్లను రద్దు చేసింది. ప్రయాగ్రాజ్ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించింది. మంగళవారం త్రివేణి సంగమం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మహాకుంభం ప్రాంతంలోకి వాహనాల ఎంట్రీని నిషేధించింది. వెహికల్ ఎంట్రీ కోసం ఇచ్చే ప్రత్యేక పాసులకు కూడా అనుమతి లేదు. వీవీఐపీ పాసులను కూడా రద్దు చేసింది. ఏ వాహనానికి మినహాయింపు ఉండదు. వన్ వే రూట్లను అమలు చేస్తున్నారు. భక్తులు సులువుగా నడిచేందుకు వన్ వే ట్రాఫిక్ సిస్టమ్ ను అమలు చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ సమీప జిల్లాల నుంచి వస్తున్న వాహనాలను ఆ జిల్లా సరిహద్దులకే పరిమితం చేయనున్నారు. డిస్టిక్ బోర్డర్ల వద్ద వాహనాలను నిలిపివేస్తున్నారు. రద్దీని తగ్గించే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు చాలా కఠిన నిబంధనలు పాటించనున్నారు. ప్రయాగ్రాజ్ లోకి 4 వీలర్ వాహనాల ఎంట్రీని నిలిపివేశారు. కోట్ల సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. మరోవైపు కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ వ్యాఖ్యాన్ని వేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అందులో కోరారు. భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నివారించేలా వీఐపీల కదలికలను ఆపాలని పిటిషన్లో ప్రస్తావించారు. ఈ వ్యాఖ్య నేపథ్యంలో తొక్కిసలాటపై యూపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ వేడుక ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా.